వచ్చిందోయ్ 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 వసంతాల ఉగాది, తెచ్చిందోయ్ తెచ్చిందోయ్ నవజీవన కాంతి. ఓ ఉగాది నవ వసంత ఉగాది, ఓ పరాభవ ఉగాది. వచ్చిందండోయ్ నూతన సంవత్సరాది, పరాభవ నామ సంవత్సరం వచ్చేసింది. మరి ఉగాది అంటే ఏంటి? మరి మన తెలుగువారి పండుగల్లో అత్యంత ముఖ్యమైనటువంటి పండుగ ఉగాది. దాన్నే నూతన సంవత్సరాది అని చెప్తూ ఉంటాం. ఉగాది అంటే అర్థం ఏంటి? ఉగాది అంటే ఉగా అంటే నక్షత్రాల గమనం, నక్షత్ర గమనానికి ఆది, ఆది అంటే మొదలు, అనగా నక్షత్ర గమనం ఆరంభమైనటువంటి రోజుగా మనము ఉగాదిని చెప్పవచ్చు. అంతేకాకుండా ఆ రోజే సృష్టి ఆరంభమైందని కూడా మనము చెప్పవచ్చు. మరి యుగాది అంటే ద్వయం లేక జంట అని అర్థం. జంటలు ఉత్తరాయణం దక్షిణాయనం రెండు కలిపి యుగం కాగా ఆ యుగానికి ఆది యుగాదిగా మారిందని, ఈ యుగాది శబ్దానికి ప్రతిరూపంగా మారిందని చెబుతూ ఉంటారు. మరి ఈ ఉగాది రోజే సృష్టి ఆరంభమైందని కూడా చెప్తారు. ఈ ఉగాది పండగ నుంచే మనందరం కూడా ఎన్నో మార్పులను చేసుకుంటూ, కొత్త సంకల్పాలను ఏర్పాటు చేసుకుంటూ, కొత్త ఆలోచనలకి రూపాన్ని ఇవ్వాలి అని కోరుకుంటూ ఉన్నాను. మరి ఆంగ్ల సంవత్సరంలో జనవరి నుండి కొత్త సంవత్సరం ప్రారంభమైనప్పటికీ, ఆంగ్ల సంవత్సరాదిలో డిసెంబర్ 31కి జనవరి 1వ తేదీకి ఎలాంటి మార్పులు కనిపించవు. కానీ మన పూర్వీకుల ఆలోచనలు, వారి యొక్క నిర్మాణ కౌశలం, వాళ్ళ శాస్త్ర జ్ఞానం ఎంత అభివృద్ధి చెందిందో చూడండి. మరి ఎప్పుడైతే ఉగాది చైత్రశుద్ధ పాడ్యం రోజు ప్రారంభమవుతుందో ఆనాటికి అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. మరి వాటిలో కొన్ని చూద్దాం. పురాణాల ప్రకారం చూస్తే సోమకుడు వేదాలను తస్కరించగా శ్రీ మహావిష్ణువు మత్స్యావతారాన్ని ధరించి సోమకుడిని సంహరించి తిరిగి వేదాలను బ్రహ్మదేవుడికి ఆ రోజే అప్పగించినందున ఉగాది ఆచరణలోకి వచ్చిందని ఒక పురాణ గాథ. అదేవిధంగా ఈ రోజున్నే చైత్రశుద్ధ పాడ్యం రోజున్నే సూర్యోదయ వేళల్లో బ్రహ్మదేవుడు సృష్టిని ప్రారంభించాడని కూడా చెబుతూ ఉంటారు. అంతేకాకుండా కాలగణాన్ని, గ్రహ, నక్షత్ర, ఋతు, మాస, వర్షాదికులను కూడా బ్రహ్మ ఆ రోజే వర్తింపచేశాడని చెబుతూ ఉంటారు. అంతేకాకుండా మరి వసంత ఋతువు వచ్చేస్తుంది. వసంత ఋతువు ప్రారంభం కాగానే చెట్లు చిగురించి ప్రకృతి అంతా కొత్త శోభను సంతరించుకుంటూ ఉంటుంది. నూతన జీవనానికి నాందిగా ఉగాది పండుగను మనము జరుపుకుంటూ ఉంటాం. మరి ఇలాంటి ఉగాది పండుగను మన తెలుగు రాష్ట్రాల్లోనైనా ఇంకా ఏదైనా ప్రాంతంలో జరుపుకుంటారో ఇప్పుడు మనం చూద్దాం. మన తెలుగువారే కాకుండా మరాఠీలు కూడా ఈ రోజును గుడిపడ్వాగా జరుపుకుంటారు. అదేవిధంగా తమిళులు పుత్తుండు, మలయాళీలు విషు అనే పేరుతో, సిక్కులు వైశాఖిగా, బెంగాలీలు పోయల బైశాఖ్గా జరుపుకుంటూ ఉంటారు. ఈ ఉగాది పండుగ రోజున సూర్యోదయానికంటే నిద్రలేవడం, ఇల్లంతా పరిశుభ్రం చేసుకోవడం, అలాగే వాకిలు కూడా శుభ్రపరచుకొని రంగురంగుల రంగవల్లులను తీర్చిదిద్దడం, అంతేకాకుండా గుమ్మాలన్నిటికి కూడా మామిడి ఆకుల యొక్క తోరణాలు కట్టడం, పూలతో గుమ్మాలన్నీ అలంకరించడం, హాయిగా అభ్యంగన స్నానాన్ని ఆచరించడం, రకరకాల పిండి వంటలను తయారు చేసుకోవడం, ముఖ్యంగా దేవుడిని ఆరాధించేలోపే నూతన వస్త్రాలను ధరించడం, అందరూ సాంప్రదాయ దుస్తులను ధరించి ఆ దేవదేవుణ్ణి ప్రార్థించడం ఉగాది పండుగలో ప్రత్యేకం. అంతేకాకుండా ఉగాది పండుగలో అత్యంత పవిత్రమైంది, ప్రత్యేకమైంది ఉగాది పచ్చడి. మరి
ఉగాది పచ్చడిలో ఏమేమి ఉంటాయి? ఉగాది పచ్చడిని షడ్రుచుల సంగమం అని ఎందుకు అంటాము? అసలు ఉగాది పచ్చడి ఈ 6 రకాల రుచులతో చేయడానికి గల శాస్త్రీయమైనటువంటి కారణాలేంటో ఇప్పుడు మనం చూద్దాం. మరి మొత్తంగా చూస్తే జీవితంలో జరిగే కష్టసుఖాల సారాంశాన్నంతా కూడా సూచిస్తుంది ఉగాది పచ్చడి. ఆ ఉగాది పచ్చడిలో ఉన్నటువంటి 6 రుచులేంటో ఇప్పుడు మనం చూద్దాం. చేదు, తీపి, పులుపు, కారం, ఉప్పు, వగరు. మరి ఈ 6 రుచులు జీవితంలోని 6 అనుభవాలను సూచిస్తాయి. అంటే జీవితం కేవలం సుఖాలమయమే కాదు సుమా, కష్టాలు కూడా ఉంటాయని, వాటిని కూడా సహజంగా స్వీకరించాలని గొప్ప సందేశాన్నిచ్చేదే ఈ ఉగాది పచ్చడి. మరి ఈ రుచులలో ఉన్నటువంటి లక్షణాలేంటి, ఏ రుచి ఏం తెలుపుతుంది అనేది ఇంకొక వీడియోలో చూడాలి మనం. మీరు తప్పకుండా ఆ వీడియోను కూడా చూసి నన్ను ఆదరిస్తారని భావిస్తున్నాను. అదేవిధంగా ఉగాది రోజు జరిపే వాటిలలో ముఖ్యంగా పంచాంగ శ్రవణం. ఈ యొక్క పంచాంగ శ్రవణాన్ని వినడం వల్ల మనకు భవిష్యత్తు గురించి కొంత తెలుసుకోవడం మాత్రమే కాకుండా మన జీవితాన్ని సక్రమంగా నడిపించుకోవడానికి ఒక మార్గదర్శిలా పనిచేస్తుంది పంచాంగ శ్రవణం. ఎందుకంటే ఈ పంచాంగ శ్రవణంలో మన రాసులేంటి, ఆ రాశి యొక్క ఫలాలేంటి, మన గ్రహస్థితి ఎలా ఉంటుంది, రేపు పరాభవనామ సంవత్సరం అంతా ఎలాంటి ఫలితాలను మనం వింటూ ఉంటాం. అంటే ఆ ఫలితాలను విని మనము కలత చెందకుండా ముందే మానసికంగా ప్రిపేర్ అయ్యి ఆ ఫలితాలను ఎలా అధిగమించాలి అనే వాటి వైపు కూడా దృష్టి సారించడానికి మనం అవకాశం ఉంటుంది ఈ పంచాంగ శ్రవణంలో. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే మన భారతీయ సంస్కృతి, మన తెలుగువారి సంస్కృతి చాలా గొప్పది. అలాంటి సంస్కృతి సాంప్రదాయాలను మనం గౌరవిస్తూ ఉన్నాం. మనం గౌరవించడమే కాకుండా రేపటి తరాల వాళ్ళు కూడా వాటిని గౌరవించాలని తెలిపేదే ఈ ఉగాది యొక్క పండగ యొక్క సందేశం. మరి ఈ ఉగాది నుండి మనం చెడును వదిలేద్దాం, మంచిని ఆచరిద్దాం, మన వాళ్ళలో ఉన్నటువంటి మంచిని మాత్రమే స్వీకరిద్దాం, చెడును మాత్రం వదిలేద్దాం. అందరం ఈ ఉగాది పండుగను ఎంతో సంతోషంగా ఆనందంగా గడుపుకుందాం. ఇక్కడ మా అమ్మగారు ఒక పాట పాడేది. ఉగాది పండగ వచ్చింది, ఊరికి అందం తెచ్చింది, మన ఊరికి అందం తెచ్చింది, చక్కని మామిడి తోటలతో, కమ్మని తుమ్మెద పాటలతో, కిలకిల నవ్వే నవ్వులతో, అమ్మ నాన్న అక్క చెల్లి అన్న నేను ఉగాది పచ్చడి తిందామే, ఉల్లాసంగా ఉందాము, ఉగాది పచ్చడి తిందాము, ఉల్లాసంగా ఉందాము. ఓకే అండి, అందరికీ ఉగాది పండగ శుభాకాంక్షలు తెలుపుతుంది మీ వనజ బలుసాని. తర్వాత వీడియోలో ఉగాది పచ్చడిలో ఉన్నటువంటి ఔషధ గుణాలేంటి అనే విషయాన్ని మనం చూద్దాం. నమస్కారం.